హలో, గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఇప్పుడే లేచాను అనమాట, ఫ్రెష్ అయ్యాను. సో కింద సెకండ్ ఫ్లోర్లో జిమ్ ఏరియా ఉంది. అక్కడికి వెళ్ళి కొంచెం వర్కౌట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు లిఫ్ట్ కోసం వెయిటింగ్ చేసింది. ఇక్కడే ఉంది సెకండ్ ఫ్లోర్. వర్కౌట్ చేసుకోవాలి. నేను చాలా రోజులైంది వర్కౌట్ చేసి కూడా. ఏం చేయాలో చూసి స్టార్ట్ చేస్తా. సో వచ్చేసాను సెకండ్ ఫ్లోర్కి. ఇది జిమ్. ఫస్ట్ కాస్త కార్డియా చేసేసుకొని వెళ్ళేటప్పుడు చేస్తా. లాస్ట్లో ముందుగా వార్మప్ చేసుకోవాలి. కొంచెం వార్మప్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తాను.
కంప్లీటెడ్ టుడే వర్కౌట్. వర్కౌట్ అయిపోయింది. రూమ్కి వచ్చా, అక్కడే ఉన్నాయి. సో మేము వెళ్ళిపోయాక హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్తారు మేబీ. సో ఇప్పుడు వర్కౌట్ చేశాను కాబట్టి గ్రీన్ టీ ఒకటి వేసేస్తే సెట్. అది వర్షం లైట్గా అయితే పడుతుంది ఇక్కడ, నైట్ నుంచే పడుతుంది అనుకుంటా, బట్ ఇప్పుడు అయిపోయిందేమో చూద్దాం. ఓకే, పడట్లా, ఆగిపోయింది, లైట్గా పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ నుంచే నేను కవర్ చేస్తానన్నమాట వీడియో అనేది. సో నిన్న వీడియో పెట్టాను, ఎలా ఉందో కామెంట్ కొంచెం చేయండి, సపోర్ట్ చేయండి. రోజు ఏదో ఒక వీడియో అయితే పెడతానే ఉంటాను, వస్తూనే ఉంటాను. సో హీట్ ఎక్కేసినట్టుంది. కొంచెం వేడి బాగా. ఒకసారి వర్కౌట్ చేశాక సో ఇది తీసుకుంటే మంచిగా త్వరగా ఫ్యాట్ బర్న్ అవడానికి ఉంటుంది. లావాలంటే చాలా ఈజీగా అయిపోవచ్చు, కానీ తగ్గాలంటేనే దోల తిరిగిపోద్ది అన్నమాట. ఫుడ్ ఆపుకోవాలి, టైం టు టైం డెడికేషన్తో లెగాలి, వర్కౌట్ చేయాలి, వాకింగ్ చేయాలి. అసలు అన్నిటికంటే మెయిన్ ఏంటంటే పొద్దునే నిద్ర లేగాలి, అది మెయిన్ టాస్క్. దాని తర్వాత ఏదైనా కనపడితే తినేయాలనిపిస్తుంది, అది తినలేము. తినకుండా ఉండాలనుకుంటాం కానీ తినకుండా ఉండలేము, తినేస్తాం దాన్ని తీసుకొని. బట్ అవన్నీ చేశాక నిజంగా రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మా అన్నయ్య దగ్గర అరౌండ్ 100 చేంజ్ ఉండాలి వెయిట్, చాలా డెడికేషన్తో దగ్గర 75 kgsకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వెయిట్ గెయిన్ అయ్యాడు. డెడికేషన్ అంటే మా అన్నయ్య బాగా చేస్తాడు. సో మా అన్నయ్య పక్కన ఉంటే మోటివేషన్, నేను ఇంకా బాగా చేస్తాను. సో ఇంటి దగ్గర ఉంటే ఇద్దరం జిమ్లో కానీ ఎక్కడైనా తను నాకు హెల్ప్ చేయడం, నేను తనకు హెల్ప్ చేయడం, అలా చేసుకుంటూ ఉంటాం. ఎంతైనా ఏదైనా చేసేటప్పుడు పక్కన కాంపిటేటివ్ గారిని ఉంటే బాగా చేయాలనిపిస్తుంది. సో మా అన్నయ్యని అయితే మిస్ అవుతున్నాను, ఉంటే బాగుండు అనిపించింది. ఇంట్లో వాళ్ళని కూడా నేనంటే మోస్ట్లీ ఊరెళ్ళి ఒక 2 days అట్లాగా ఉండి వచ్చేయడం అలా ఉంటుంది, కానీ కంటిన్యూగా ఇన్ని డేస్ ఒక హోటల్లో ఉండి స్టే చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను కానీ అది వేరే వాళ్ళ రిలేటివ్. ఇక్కడ ఓన్గా నేను ఒక్కనే ఉండాలి, సింగిల్గా నేనే చూసుకోవాలి. బట్ అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను అనుకోండి. బట్ ఫ్యామిలీకి దూరంగా ఒక అరౌండ్ 20 days ఉండడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో నేను ఒక్కడనే వెళ్ళి జమ్మూ తావి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంది కదా, అక్కడికి 1 week ఒక్కడనే వెళ్ళి ఉన్నాను అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అది 2019లో 2025లో, బట్ ఇది లోకలే, అది ఏకంగా కొన్ని స్టేట్స్ దాటేసి వెళ్ళిపోయి ఇండియా బార్డర్ దగ్గర ఉన్నాను. ఇది ఓన్లీ 1 state దాటి వచ్చి హైదరాబాదే కాబట్టి హైదరాబాద్లో చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. రిలేటివ్స్ ఉన్న కలవలేని పరిస్థితి. హైదరాబాద్ అన్ని దగ్గర అనుకుంటాం కానీ ఒకదాని దగ్గర నుంచి ఇంకో దాని దగ్గరికి వెళ్ళాలంటే మినిమం 1 hour పట్టిద్ది. దానికి తోడు దట్టు ఈ రైన్కి, ఈ ట్రాఫిక్కి అమ్మో ట్రావెల్ చేయాలంటే కష్టం. సో సండే ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకొని రిలేటివ్స్ దగ్గరికి కూడా వెళ్ళి, చాలామంది ఉన్నారు, విజిట్ చేయాలన్నమాట. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా. ఇంకా ఇక్కడ ఏదన్నా మంచి లొకేషన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి ఒక మంచి వీడియో అయితే తీస్తాను. హైదరాబాద్లో తెలిసినవి చాలా ఉన్నాయి కానీ వెళ్ళాలి.
టైం కుదరట్లే మెయిన్. వెహికల్ ఒకటి ఉంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడ, బట్ చూద్దాం ఏదో ఒకటి. గ్రీన్ టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోవడమే. అటు నుంచి అటు మీటింగ్.